హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఉజ్వల్ని పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టిన అనన్య మొదటి రోజు తన జీవితాన్ని ఆ అత్తవారింట్లో మొదలుపెట్టింది. కొత్తగా వచ్చిన బాధ్యతలను ఎలా నెట్టుకుంటూ వస్తుందో చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, సిరీస్లోకి వెళ్ళిపోదామా? అనన్యను పూజగది దగ్గర వదిలి ఉజ్వల్ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అనన్య పూజగది అంతా తేరిపార చూసింది. ఆ గదిలో ఒక పక్కంతా తను నిన్న తీసుకువచ్చిన సారి సామాను అంతా సర్దిపెట్టి ఉంది. గదిలో మరొక మూలకి ఒక పెద్ద బల్ల ఉంది. దానికి నిండుగా పసుపు పూసి ఎర్రని కుంకుమ బొట్లు పెట్టి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ బల్లపై శివుడు పార్వతులు, లక్ష్మీదేవి, దుర్గాదేవి, వెంకటేశ్వర స్వామి, అలా 10 రకాల వరకు దేవుళ్ళ ఫోటోలతో ఆ బల్ల అంతా నిండిపోయి వెనక గోడ మీద కూడా కొన్ని ఫోటోలు అమర్చి ఉన్నాయి. అన్ని ఫోటోలకి కూడా అందంగా గంధంతో ముందుగా బొట్టు పెట్టి దాని మధ్యలో ఎర్రని కుంకుమతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రతి ఫోటోకి కూడా ఎప్పుడూ ఉండేలాగా ఆర్టిఫిషియల్ దండలతో పాటు నిన్ననే ఫ్రెష్గా వేసిన చామంతి, లిల్లీ, గులాబీ దండలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. అనన్య నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పూజా మందిరం దగ్గరికి వెళ్ళి నిలబడి దేవుడికి నమస్కరించి, దేవుడా, చదువుకుంటూ ఉన్న నాకు హఠాత్తుగా పెళ్లి చేసి ఇంత పెద్ద కుటుంబంలోకి తీసుకుని వచ్చి పడేశావు. నాకు ఏది ఎలా చెయ్యాలో ఏది చేయకూడదో సరిగ్గా తెలియదు. చెప్పినా కరెక్ట్గా చేస్తానని నా మీద నాకే నమ్మకం లేదు. ఎటువంటి దింగర పనులు నేను చేయకుండా నువ్వే నన్ను కాచుకో తండ్రి అని దేవుడికి దండం పెట్టుకుని దీపపు కుందుల్లో ముందు రోజు వెలిగించి ఉన్న ఒత్తులను తీసి ఒక పక్కగా పెట్టి ఆ దీపపు కుందులను అక్కడే ఉన్న గుడ్డతో శుభ్రంగా తుడిచి అందులో కొబ్బరి నూనె పోసి రెండు ఒత్తులను జతగా చేసి దీపారాధన చేసింది. కాసేపు దేవుడి ముందే మఠం వేసుకుని కూర్చుని మనసులో ఏమీ కోరుకోకుండా దండం పెట్టుకొని ఆ దేవుడు ఫోటోల వైపే ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఉండిపోయింది. సావిత్రి గారు పెరట్లో పని పూర్తి చేసుకున్న తర్వాత హాల్లో అడ్డదిడ్డంగా పడుకుని ఉన్న మనవళ్లను లేపి పక్క గదిలోకి పొమ్మన్నారు. అప్పటికే స్రవంతి, శ్యామల, మంజుల లేచి రావడంతో వాళ్ళు ఖాళీ చేసిన ప్లేసుల్లో వీళ్ళు వెళ్ళి ఇరుక్కుని పడుకున్నారు. పూజకని పంపించిన అమ్మాయి ఇంకా రాకపోవడంతో ఏం చేస్తుంది ఈ పిల్ల అనుకుంటూ సావిత్రి గారు పూజగది గుమ్మం వరకు వచ్చి చూసి ఎంతో భక్తిగా దండం పెట్టుకుని దేవుడి ముందు కూర్చుని ఉన్న కోడలిని చూసి మురిసిపోయి లోపలికి వెళ్ళిపోయారు. అనన్య కాసేపు అలానే కూర్చుని అగరత్తులు వెలిగించలేదే అని గుర్తుకు వచ్చి అగరత్తులు వెలిగించి దేవుడికి హారతి ఇచ్చి పైకి లేచి మరలా ఒకసారి దేవుడికి నమస్కరించుకొని ఆ గది నుంచి బయటికి వచ్చింది. అప్పటికి హాల్ అంతా ఖాళీగా ఉండడంతో హమ్మయ్య అనుకుని హాల్ దాటి బయటికి వచ్చేసరికి ఉజ్వల్ స్నానం చేసి లుంగీ బనియన్తో బయటికి వచ్చాడు. ఉజ్వల్ లుంగీలో ఉండడం చూసి అనన్య చిన్నగా నవ్వుకుంది. అనన్య నవ్వడం చూసి అనన్యకి దగ్గరగా వచ్చి, ఏంటే నన్ను చూసి నవ్వుతున్నావు, ఏంటి సంగతి అన్నాడు. అనన్య ఏమీ లేదు అని అడ్డంగా తల ఊపింది. మరెందుకు నా వైపే చూసి ముసుముసుగా నవ్వుతున్నావు అన్నాడు. అనన్య ఎవరైనా చూస్తున్నారా అని ఒకసారి చుట్టూ పరికించి చూసి, అది మరేమో మీరిలా ఈ లుంగీ బనియన్లో భలే ముద్దొస్తున్నారు అని అంది. అనన్య మాటలకి ఉజ్వల్, అవునా, మరి అంత ముద్దొస్తుంటే ముద్దు పెట్టచ్చుగా అన్నాడు. చీ పోండి, మనం ఎక్కడున్నామో అనేది మర్చిపోతున్నారు అంది. సరే, అమ్మని అడిగి నాకు కాఫీ తీసుకునిరా, మన గదిలో ఉంటాను, అప్పుడు తీసుకుంటానులే నీ ముద్దు అన్నాడు. అనన్య సిగ్గుపడి సరే అని పెరటి మెట్లు దిగి వంటగదిలోకి వచ్చి వంటగదిలో అప్పటికే వంటలో బిజీగా ఉన్న స్రవంతి, శ్యామలను చూసి భయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట కూడబలుక్కుని, వదినా, ఆయనకి కాఫీ కావాలంట అని అంది. అవునా, ఒక్క నిమిషం ఉండు, పాలు ఇప్పుడే పెట్టాము, వేడెక్కుతున్నాయి, దీపం పెట్టేశావా అని అడిగింది శ్యామల. హా వదినా, పెట్టేసి వస్తుంటేనే ఆయన స్నానం చేసి వచ్చి కాఫీ తీసుకుని రమ్మని చెప్పారు అని చెప్పింది. నువ్వు టీ తాగుతావా, కాఫీ తాగుతావా అని అడిగారు. అనన్యకి ఏం చెప్పాలో తెలియక ఏదైనా పర్వాలేదు వదినా, నాకు అసలు ఉదయం తాగే అలవాటే లేదు అంది. అవునా, పర్వాలేదులే, కొంచెం తాగు అని అనన్యతో మాట్లాడుతూనే కాఫీ కలిపి తన చేతికి ఇచ్చింది. కాఫీ చేతికి ఇచ్చి, నువ్వు తాగేసి త్వరగా వచ్చేసేయి, అమ్మ నీ చేత ఏదైనా స్వీట్ తయారు చేయించమని చెప్పింది, మళ్ళీ లేట్ అయితే కోపడుతుంది అని అంది స్రవంతి. సరే అని అనన్య కాఫీ ట్రే తీసుకుని చీర జారిపోతూ ఉంటే జాగ్రత్తగా కుర్చీలు పట్టుకుని మెట్లు ఎక్కి వాళ్ళ గదికి వచ్చింది.
ఉజ్వల్ అప్పటికి టీషర్ట్ వేసుకుని అద్దంలో చూసుకుంటూ క్రాఫ్ దువ్వుకుంటున్నాడు. అనన్య రాగానే చేతిలో ఉన్న దువ్వెన స్టైల్గా పక్కన ఉన్న టేబుల్ పైకి విసిరి అనన్య చేతిలో ఉన్న ట్రేని అందుకుని పక్కన పెట్టి తన 2 చేతుల్ని పట్టుకొని అనన్యను తన మీదకు లాక్కుని తన నడుము చుట్టూ చేతులు బిగించి, "ఏది ఇందాక ముద్దొస్తున్నా అన్నావు కదా, నా ముద్దు నాకిచ్చెయ్యి" అన్నాడు. "అబ్బా ఊరుకోండి మీరు మరీను. ఏదో మాట వరుసకంటే. అయినా మొన్న మా ఇంట్లో ఉన్నప్పుడు లుంగీలు కట్టుకోకుండా ట్రాక్ ప్యాంట్స్ వేసుకున్నారు కదా, మరి ఇక్కడేంటి లుంగీలు కట్టుకున్నారు" అని అడిగింది. ఉజ్వల్ దానికి నవ్వేస్తూ, "అదా ఊరకనే. పల్లెటూరు కదా, పల్లెటూరు స్టైల్ ఇదేగా మరి. రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలి అంటారు. అందుకే ఊరు కాబట్టి ఊరు స్టైల్‌లోనే ఉండాలి. అస్తమాటు ఆ గొట్టపు ప్యాంట్లు వేసుకుని ఏం తిరుగుతాను చెప్పు. అందుకే ఇలా" అని చిన్నగా కన్ను కొట్టి, "సరే కాఫీ చల్లారగా అయిపోతుంది తాగు" అన్నాడు. ఉజ్వల్ కాసేపు సరదాగా కబుర్లు చెప్తూ కాఫీ తాగి, కాఫీ కప్ తీసుకుని అనన్య వెళ్ళిపోతూ ఉంటే ఉజ్వల్ తనను పట్టుకుని ఆపి, "కాసేపు ఉండొచ్చు కదా" అన్నాడు. అనన్యకి ఉజ్వల్తో ఉండాలని అనిపిస్తున్నా, "లేదండి అత్తయ్య నన్ను ఏదైనా స్వీట్ చేయమని అన్నారు. వెళ్ళాలి" అని చెప్పింది. ఉజ్వల్ ఎగ్జైట్ అవుతూ, "అవునా ఏం స్వీట్ చేస్తావు? అవును ఇంతకీ నీకు ఏమేం చేయడం వచ్చు" అని అడిగాడు. అనన్య తన పెదవి చివర వేలు పెట్టి కొరుక్కుంటూ తన కళ్ళను గోలీల్లా తిప్పుతూ అమాయకంగా ఉజ్వల్ వైపు చూసి, "ఏమో" అంది. అనన్య సమాధానానికి ఉజ్వల్ అదిరిపడి, "ఏమో ఏంటి ఏమో, అసలు నీకు వంట వచ్చా రాదా" అని కాస్త అనుమానంగా అడిగాడు. అనన్య అదే క్యూట్ ఫేస్తో "ఏమో" అంది. ఉజ్వల్కి క్లారిటీ వచ్చేసి, "అంటే నీకు వంట వచ్చి రానట్టుగా వచ్చన్నమాట. మరి ఇప్పుడు వెళ్ళి స్వీట్ ఏం చేస్తావు? మరి అమ్మ స్వీట్ చెయ్యి అని అంటే చేస్తాను అని ఎలా చెప్పావు" అని అడిగాడు. అనన్య ఏడుపు మొహం పెట్టుకుని, "ఏమో అక్కడ ఎలా చెప్తే అలా చేసేస్తాను. వదిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగి ఏది ఈజీగా ఉంటే అది చేసేస్తాను" అని అంది. ఉజ్వల్ అనన్య చుట్టూ చేతులు తిప్పి మొటికలు విరిచి, "నా బంగారు తల్లి, వంట రాకపోయినా వంట వచ్చు అని బిల్డప్ ఇస్తావన్నమాట. కానీ ఈరోజు నీ వంటతో ఈ ఇంటిల్లపాది తరిస్తాం. కాకపోతే జాగ్రత్త, మొదటిదే దొబ్బెట్టి అందరి చేత బ్యాడ్ అనిపించుకోకు. కాన్ఫిడెంట్గా చెయ్యి. నీకు ఈజీగా ఉండాలంటే చక్కగా పాలు పోసి పరమాన్నం చేసేయి. అది ఎలా చేసినా టేస్ట్గానే ఉంటుంది. కాబట్టి అది చేస్తానని చెప్పి అక్క వాళ్ళ హెల్ప్ తీసుకో" అని సజెషన్ ఇచ్చాడు. అప్పటి వరకు ఏ స్వీట్ చేయాలా అని కన్ఫ్యూజన్లో ఉన్న అనన్యకి ఉజ్వల్ చెప్పింది నచ్చి, "అవునండి పరమాన్నం ఎలా చేయాలో నాకు తెలుసు. కాకపోతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. థ్యాంక్స్ మంచి సలహా ఇచ్చారు" అని ఆ ఎగ్జైట్మెంట్లో ఉజ్వల్ బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి కాఫీ కప్స్ తీసుకుని గదిలోకి నుంచి పరుగున బయటికి వెళ్ళిపోయింది. ఉజ్వల్ అనన్య ముద్దు పెట్టిన బుగ్గని రుద్దుకుంటూ, "అల్లరి పిల్ల, ఈ పిల్లతో నేను ఎలా వేగాలో ఏంటో" అని నవ్వుకుంటూ పూర్తిగా డ్రెస్అప్ అయ్యి మేనల్లులను నిద్ర లేపడానికి వెళ్ళాడు. అనన్య వంటగదిలోకి వెళ్ళి కాఫీ కప్స్ పక్కన పెట్టేసి ఎంతో కాన్ఫిడెంట్గా, "వదినా నేను పరమాన్నం చేస్తాను" అని చెప్పింది. స్రవంతి, "అవునా సరే, వెరీ గుడ్. అది అయితే అందరూ ఇష్టంగా తింటారు. సరే నీకు కావలసినవన్నీ తీసి పెడతాను. ముందుగా ఈ బియ్యాన్ని కడిగి ఎసరు పెట్టు" అని చెప్పారు. అయ్యో ఇదొకటి ఉందా అనుకుంటూ బియ్యాన్ని నీట్గా కడిగి పక్కన పెట్టి మరో గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టింది. ఈ లోపుగా స్రవంతి ఒక ప్లేట్లోకి బెల్లం అచ్చు, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి ఉన్న డబ్బా తీసి పక్కన పెట్టింది. పాలు అక్కడే ఉండడంతో పాల గిన్నె వైపు చూపించింది. అనన్య సరే అని చెప్పి తానే దగ్గర ఉండి ఎసరు పొంగిన తర్వాత బియ్యం వేసి కలుపుతూ మధ్య మధ్యలో అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేస్తూ ఉంది. తను ఎన్నిసార్లు పట్టుకొని చూస్తున్నా తనకి గట్టిగానే ఉండడంతో దాన్ని అలాగే ఉంచేసింది. పిల్లలు లేచారో లేదో అని చూడడానికి వెళ్ళిన స్రవంతి ఒక పావుగంటకి తిరిగి వంటగదికి వచ్చి అప్పటికి ఇంకా ఉడకని అన్నాన్ని తిప్పుతూనే ఉన్న అనన్య దగ్గరకు హడావుడిగా వచ్చి, "ఏంటి అనన్య ఇంకా బియ్యం ఉడకలేదా" అని అడిగింది. "ఏమో వదినా, ఇంకా చేతికి గట్టిగానే తగులుతుందని ఇంకా అలాగే ఉంచేశాను" అని అంది. స్రవంతి ఒకసారి గరిట కళేయ తిప్పి గరిటెలోకి ఎక్కువగా అన్నాన్ని బయటికి తీసి వేళ్లతో చిదిమేసరికి మెతుకు అప్పటికే మెత్తగా అయిపోయింది. "అయ్యో పిల్ల, ఇది ఉడికిపోయి చాలాసేపు అయింది. బెల్లం వెయ్యి అర్జెంటుగా" అని అంది. "ఓ అవునా" అని బెల్లం వచ్చు అలాగే వేసేసింది అనన్య. "అయ్యయ్యో, దాన్ని ముక్కలు కొట్టి వెయ్యాలని కూడా తెలీదా నీకు? సరిపోయింది. నీకు వచ్చు అన్నావని నీ మీద వదిలి వెళ్ళిపోయాను. ఇంకా నయ్యం అమ్మ ఇటువైపు రాలేదు కాబట్టి సరిపోయింది" అని గబగబా శనికాలు పత్రం తీసుకుని బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి ఉడికిన అన్నంలో వేసేసింది. బెల్లం వేయడంతోనే మెత్తగా అయిన అన్నం తిరిగి గట్టిపడింది.
అనన్య భయం భయంగా, వదినా, ఇప్పుడు ఇది టేస్ట్గా ఉండదా, పాడైపోయిందా అని అడిగింది. స్రవంతి చిన్నగా నవ్వుతూ, ఏం కాదులే, పరమాన్నం మెత్తగా అయిపోయినా ఇబ్బంది ఏమీ లేదు, నువ్వేమీ భయపడకులే. సరే, ఈ బెల్లం కరిగే వరకు ఇలా తిప్పుతూనే ఉండు, లేదంటే అడుగంటుతుంది. ఆ బెల్లం కరిగాక ఇదిగో ఈ గిన్నెలో పాలు సగం వరకు అందులో పోసి, యాలక్కాయలు ఉన్నాయి కదా, వాటిని ఈ పొత్రంతో బాగా నలిపి ఉంచుకో. పాలు పోసిన కాసేపటికి యాలకుల పొడి కూడా అందులో వెయ్యి. యాలకుల పొడికి వేసిన 2 నిమిషాలకి పరమాన్నం సిద్ధమైపోతుంది. ఆ తర్వాత నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ అందులో దోరగా వేయించి పరమాన్నంలో కలిపేయి. పరమాన్నం సిద్ధమైపోయినట్టే అని చెప్పింది. అనన్య స్రవంతి చెప్పిన దాన్ని శ్రద్ధగా మైండ్లో ఫీడ్ చేసుకుని దాని ప్రకారమే 1 బై 1 చేసి చివరిగా నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పరమాన్నంలో వేసేసరికి కమ్మటి వాసన తన ముక్కుని తాకింది. హమ్మయ్య, స్మెల్ బాగానే వస్తుంది, అంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అని అనుకుని దానిపైన మూత పెట్టి సావిత్రి గారు ఎక్కడ ఉన్నారా అని వెతుక్కుంటూ బయటికి వచ్చింది. సావిత్రి గారు అప్పటికి పక్క ఇంటి ఆమెకు ఏదో చెప్పి తమ పెరట్లోకి వస్తూ కనపడ్డారు. అనన్య మొదటిసారి స్వీట్ తయారు చేయడంతో ఎంతో సంతోషంగా సావిత్రి గారికి ఎదురెళ్ళి, అత్తయ్య, నేను పరమాన్నం చేశాను, రెడీ అయిపోయింది అని చాలా హుషారుగా చెప్పింది. సావిత్రి గారు, అవునా, సరే అయితే దానిని చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకుని ముందు దేవుడి గదిలోకి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుని రా అన్నారు. తను మొదటిసారి చేయడం మూలాన ఎంతో ఎగ్జైటింగ్గా ఉన్న అనన్యకి అత్తగారు చాలా మామూలుగా సరే అనడం ఎందుకో నచ్చలేదు. అలాగే అత్తయ్య అని చిన్న డిసప్పాయింట్మెంట్తో తిరిగి వంటగదిలోకి వెళ్ళి సెల్ఫ్లో గిన్నెలు ఎక్కడ ఉన్నాయా అని చూసుకుని చిన్న గిన్నె తీసుకొని అందులో పరమాన్నం వేసుకుని దేవుడి గదికి వెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టి, దేవుడా, మొదటిసారి పూర్తిగా నా చేతుల మీదుగా వంట చేశాను, అది బాగోకపోయినా నువ్వేమనుకోకు అని చెప్పి బయటకు వచ్చేసింది. సావిత్రి గారు మరలా అనన్యని పిలిచి షెల్ఫ్లో ఉన్న బౌల్స్ వైపు చూపించి వాటన్నిటిని కిందకి దింపమన్నారు. అనన్య సరేనని అవన్నీ కిందకి దించి ఒక పక్కగా పెట్టింది. ఒక పెద్ద ట్రే చేతికి ఇచ్చి ఆ బౌల్స్ అన్నిటిలోనూ కొద్ది కొద్దిగా ఆ పరమాన్నాన్ని సర్ది ఇంట్లో ఉన్న అందరికీ ఇచ్చి రమ్మని చెప్పారు. అనన్యకి ఆ బౌల్స్ చూసేసరికే షాక్గా అనిపించింది. బౌల్సే దగ్గర దగ్గరగా 15 వరకు ఉన్నాయి, అంటే ప్రస్తుతం ఇంట్లో 15 మంది ఉన్నారా, నేను గమనించనే లేదు. ఇప్పుడు ఇంతమంది ఎక్కడెక్కడున్నారో ఏంటో, ఇప్పుడు వెతికి వెతికి ఇవ్వాలన్నమాట అని అనుకుని బౌల్స్ అన్నిట్లోనూ కొద్దిగా తను చేసిన పరమాన్నాన్ని సర్ది అన్నిట్లోనూ చిన్న చిన్న స్పూన్స్ వేసుకుని ఆ ట్రే తీసుకుని వంటగది నుంచి బయటకు వచ్చింది. తన చీర కుచ్చుళ్ళు కాళ్ళకి అడ్డుపడుతూ ఉంటే వంటగది మెట్లు దిగడానికి చాలా ఇబ్బంది పడింది. మరలా ఇంటి మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే సావిత్రి గారు అనన్యని చూసి, ఏం పిల్ల, చీర పైకి దోపుకోవాలని తెలీదా అన్నారు. అనన్యకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక తన చేతుల్లో ఉన్న ట్రేని చూపించింది. సావిత్రి గారు అది చూసి, సరిపోయింది సంబరం, ముందుకు పడితే చేసిందంతా వృధా అయిపోతుంది, జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇవ్వు అని చెప్పారు. అనన్య సరేనని తల ఊపి ట్రే అంతా ఒక చేత్తోనే గట్టిగా పట్టుకుని చీర కుచ్చిళ్ళు చేత్తో పైకెత్తి పట్టుకుని మెట్లు పూర్తిగా పైకెక్కిన తర్వాత చీరను కిందకు వదిలి ట్రేని 2 చేతుల్లోని పట్టుకుని ముందుగా హాల్లోకి వెళ్ళింది. హాల్లో ఎవరూ కనపడకపోయేసరికి ఆ పక్క గదిలోకి వెళ్ళాలా వద్దా అనుకుంటూనే ఆలోచిస్తూ ఆ గది వరకు వెళ్ళి తలుపు మీద చిన్నగా తట్టింది. ఆ గదిలో అప్పటి వరకు కబుర్లు చెబుతున్న మాధవ్ తలుపు తీసుకుని అనన్యని చూసి, ఓ అత్త, నువ్వా అని అంటూ తన చేతిలో ట్రేని చూసి, ఒరేయ్, అత్త మన కోసం ఏదో తెచ్చింది రోయ్ అని గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న బౌల్స్ ఒక్కొక్కటిగా అక్కడున్న వాళ్ళందరికీ పాస్ చేశాడు. అక్కడే 10 వరకు బౌల్స్ ఖాళీ అయిపోయి ఆ గదిలో అంతమంది ఉన్నారా అనుకుంటూ కొద్దిగా తల ఎదరికి వంచి చూసిన తనకి ఏదో బాయ్స్ హాస్టల్లో ఉన్నట్టుగా దాదాపు 10 మంది వరకు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు మగవాళ్ళు ఉండేసరికి ఆరి దేవుడా అనుకుని వెనక్కి వచ్చేసింది. తను వెనక్కి అడుగు వేయగానే తన వెనక ఎవరో తగిలేసరికి ఉలిక్కిపడి దూరం జరిగింది. నేనే నేను నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ ఉజ్వల్ తన భుజం మీద చేతులు వేసి, ఏంటి పరమాన్నం రెడీయా అంటూ అనన్య చేతిలో ఉన్న బౌల్స్ ఉన్న ట్రేని చూసి ఒక బౌల్ అందుకుని టేస్ట్ చేసి, పర్వాలేదు, బాగానే చేశావు అంటూ తనకి కూడా ఒక స్పూన్ పెట్టాడు. అనన్యకి తన వంట తానే తినడానికి కొద్దిగా భయం అనిపించింది. ఉజ్వల్ నోటికి అందించిన స్పూన్ని కళ్ళు మూసుకుని అందుకుంది.
ఉజ్వల్ అనన్య ఎక్స్ప్రెషన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ, నీ వంట తినడానికి నీకే భయమా? అయితే ఫ్యూచర్‌లో నా పరిస్థితి ఏంటంటావు? అని చిన్నగా తనకే వినపడేలాగా అన్నాడు. అనన్య కళ్ళు తెరిచి ఉజ్వల్ వైపు చూసి, మీ ఫ్యూచర్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదు. నాది భరోసా అని ట్రే తీసుకుని ఇంకా ఎవరికి ఇవ్వాలా అనుకుంటూ బయటికి వచ్చి చూసింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి తనకు ఎవరికి ఇవ్వాల్సి ఉందా అని లెక్కలేసుకొని ఆడబడుచులు ముగ్గురు అత్తగారు అనుకొని వాళ్ళకి ఇవ్వాలి కదా అని తిరిగి పెరట్లోకి వచ్చి వాళ్ళని వెతికి వెతికి చేతికి అందించింది. సావిత్రి గారికి చివరగా బౌలు ఇచ్చి ఆమె తిన్న తర్వాత ఏమంటారా అని చాలా ఎగ్జైటింగ్గా ఎదురుచూసింది. సావిత్రి గారు తినేసి బౌల్ తిరిగిచ్చేసి, కాస్త కిచెన్లో పెట్టేసేయమ్మా, మధ్యాహ్నానికి వదిన వాళ్ళు వంట చేస్తారు, చిన్న చిన్న సాయం చెయ్యి అని చెప్పారు. అలాగే తల ఊపి ఆ బౌల్ తీసుకుని వంటగదిలో పెట్టేసింది. మొదటిసారి వంట చేస్తే అది తిని అందరూ మెచ్చుకోవాలి అని ఎంతో ఎదురుచూసింది. కానీ అందరూ చాలా నార్మల్గా తీసుకునేసరికి తన మనసులో చాలా ఫీల్ అయింది. వంటగదిలో వదినలు ముగ్గురు వంటకు సిద్ధం చేస్తూ ఉంటే తనకి ఏం చేయాలో తెలియక వాళ్ళ పక్కనే నిలబడి ఉండిపోయింది. శ్యామల అనన్యని పిలిచి, వంకాయలు గుత్తుగా కోయడం తెలుసా అని అడిగారు. అనన్య వచ్చు రాదు అన్నట్టుగా అటు ఇటు తల తిప్పేసరికి శ్యామలకు అర్థమయ్యి ఒక కాయను ఎలా కోయాలో చూపించింది. అనన్య హుషారుగా తల ఊపి, సరే వదిన, అన్నీ కోసేస్తాను అని మిగిలిన కూరగాయలను కట్ చేసి ఇచ్చింది. స్రవంతి, శ్యామల, మంజుల పెళ్లి కబుర్లను చెప్పుకుంటూ జోకులేసుకుంటూ వంట పూర్తి చేశారు. 11 అయ్యేసరికి వంట మొత్తం పూర్తి చేసుకున్నారు. అనన్యను మొహం కడుక్కొని నీట్గా తయారయ్యి రమ్మని చెప్పడంతో తను మరలా ఒకసారి మొహం కడుక్కొని వచ్చి నీట్గా బొట్టు కాటుక పెట్టుకుని తయారై హాల్లోకి వచ్చింది. హాల్లో తన కోసమే అన్నట్టుగా ఎదురుచూస్తున్న దాదాపు బకెట్ తన్నడానికి సిద్ధంగా ఉన్న ఒక 10 మంది వరకు ఉన్న ముసలవాళ్ళను చూసి భయపడిపోయింది. వాళ్ళ వైపు చూసి ఎలా పలకరించాలో ఏంటో తెలియక ఒక పక్కగా వచ్చి నిలబడింది. సావిత్రి, మీ కోడలి పిల్ల బాగానే ఉంది, మరీ చిన్నపిల్ల అనుకుంటా, పనులు గట్రా ఏమైనా వచ్చా అని అడిగింది ఒక ముసలావిడ. సావిత్రి గారు లోపల తిట్టుకుంటూ, అన్నీ కావాలి ఈవిడికి, వాళ్ళ ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటూ, పెద్దమ్మ, నా కోడలికి అన్నీ వచ్చు, పొద్దున్న పరమాన్నం చేసి చూసావు, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయిందనుకో, ఆ రుచి ఎవ్వరు చేసినా రాదు అని అనన్య చేసిన పరమాన్నాన్ని కాస్త అతిగానే పొగిడారు. అనన్యకి ఉదయం అత్తగారు మెచ్చుకోలేదు అని పడిన బాధ ఈ మాటతో తీరిపోయి మొహంలో కాస్త సంతోషం వచ్చింది. ఏంటే సావిత్రి, కోడల్ని అంతలా పొగిడేస్తున్నావు? నెత్తి ఎక్కి కూర్చుంటుంది, జాగ్రత్త, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచాలి అని చెప్పింది ఆ సదరు ముసలావిడ. ఆ మాటకి సావిత్రికి లోపల మండిపోతున్నా, నాకు తెలుసులే గాని పెద్దమ్మా, ఇంతకీ నీ మనవరాలు, అదే నీ కొడుకు కోడలు కాపరానికి రావడం లేదంట కదా, ఏంటి అని అడిగారు. సావిత్రి గారు అడిగిన దానికి సమాధానం చెప్పలేక, ఏమోనమ్మా, ఇప్పుడు అలాంటివన్నీ మనమేం పట్టించుకుంటాం, మా తరం అయిపోయింది, ఏదో 4 మెతుకులు వండి పెడితే తినేసి ఓ మూలను కూర్చుంటాం అని చెప్పి మాట దాటేశారు. అక్కడ ఉన్న ముసలమ్మలంతా తల్లో ఒక మాట మాట్లాడుతూ అనన్యను వాళ్ళ దగ్గరికి పిలిచి, ఏం పిల్ల, ఇంటి పని వంట పని అన్నీ బాగానే చేస్తావా? మా పిల్లగాడిని బాగా చూసుకుంటావా? అసలే అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు, అలాంటి వాడిని ఏమాత్రం ఆలోచించకుండా ఓ 4 సంబంధాలైనా తిరిగి చూడకుండా మొదటి సంబంధానికే ఒప్పేసుకుని పెళ్లి చేసేశారు అని అంటూ తన మనవరాలు ఉజ్వలకి వరస అవుతున్నా కనీసం చూడాలి అనే ఆలోచన లేకుండా బయట సంబంధం ఒప్పేసుకున్నారు అనే అక్కసును వెళ్ళబోసుకుంది. అనన్య సమాధానం చెప్పేలోపే సావిత్రి గారు అందుకుని, నువ్వు అలాంటి ఇదేం పెట్టుకోకలే అత్త, అమ్మాయికి అన్నీ వచ్చు, ఒకవేళ రాకపోయినా నేర్చుకుంటుంది, పుడుతూనే అన్నీ నేర్చేసుకుంటామా ఏంటి, అయినా చదువుకుంటున్న పిల్ల, అన్నీ ఆరిందాల పనులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నెమ్మదిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ తన సంసారాన్ని సరిదిద్దుకోగలిగే నేర్పు ఉంది నా కోడలికి అని కోడల మీద మాట పడనివ్వకుండా ఆ ముసలావిడ మళ్ళీ నూరెత్తనివ్వకుండా సమాధానం చెప్పారు. అనన్యకి అత్తగారు తన వైపు సపోర్ట్గా మాట్లాడుతుంటే భలే హాయిగా మనసుకి ఆనందంగా అనిపించింది. ఒక గంట సేపు వాళ్లతో ఇంటర్వ్యూ అయిన తర్వాత సావిత్రి గారు అనన్యకు సైగ చేసి గదిలోకి వెళ్ళిపోమన్నారు. అనన్య సరే అని తల ఊపి నెమ్మదిగా తన గదిలోకి జారుకుంది. సావిత్రి గారు ఆ ముసలివాళ్లతో మరో అరగంట పాటు నూనెలో బజ్జీలాగా వీకి
వాళ్ళకి భోజనాల టైం అయిపోవడంతో నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోయారు. అంతా వెళ్ళిపోగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని నా టైం అంతా వేస్ట్ చేసేశారు అని తిట్టుకుంటూ గబగబా లేచి అప్పటి వరకు ఒక గదిలో నక్కి దాక్కున్న స్రవంతి మంజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముగ్గురి నెత్తి మీద మొట్టికాయలు వేసి, వాళ్ళందరికీ నన్ను బలి చేసి మీ ముగ్గురు ఇక్కడికి వచ్చి దాక్కుంటారా? మీరు వచ్చి ఉంటే మీకు వాళ్ళను వదిలేసి మధ్యాహ్నం పంచేసారికి సంబంధించి అన్నీ సర్దుకుని ఉండేదాన్ని. టైం అంతా దండకైపోయింది అని కూతుర్లను తిడుతూ మనవాళ్ళను ఇద్దరిని పిలిచి అటక మీద ఉన్న స్టీల్ క్యాన్లని ఇత్తడి క్యాన్లని కిందకు దింపించారు. మాధవ్ యశ్వంత్ అటక మీద నుంచి అవన్నీ దించి ఇవన్నీ ఎందుకు అని అన్నారు. ఎందుకో లేరా, ముందు చెప్పింది చెయ్యండి అని విసుక్కుంటూ వాళ్ళు దించిన వాటిని అందుకుని ఒక పక్కన పెట్టి మంజులను పిలిచారు. మంజుల శ్యామల కిందకు దించిన వాటిని తీసుకుని పెరట్లోకి నడిచారు. వాటన్నిటినీ పనివాళ్ళకిచ్చి నీట్గా తోమించి ఎండలో పెట్టించారు. భోజనాల టైం అవడంతో ముందుగా పిల్లలకి హాల్లోనే వడ్డింపుల కార్యక్రమం మొదలుపెట్టారు. అత్తగారు ఆడపడుచులు ముగ్గురు సారి తెచ్చిన స్వీట్స్ అన్నిటినీ క్యాన్లో సర్దడానికి వెళ్ళడంతో అనన్య ఒక్కతే ఉండడంతో పిల్లలు అంతా గొడవ గొడవ చేస్తూ అత్తా ఇది అత్తా ఇది అంటూ గోల పెట్టారు. వడ్డింపుల దగ్గర అనన్య ఒక్కతే అయిపోవడంతో అది మొదటిసారి పిల్ల గ్యాంగులకి పెట్టడంతో బెదిరిపోయింది. తన తమ్ముళ్లను చెల్లెళ్లను ఒకసారి తలుచుకుని వామ్మో మీకంటే వాళ్లే బెస్ట్, నా బంగారాలు ఏం చేస్తున్నారో ఏంటో అని వాళ్ళని తలుచుకుని ఒక్కసారిగా దిగులుగా అయిపోయింది. మొత్తం మీద పిల్లల భోజనాలు పూర్తయిన తర్వాత యశ్వంత్ మాధవే అందరూ తిన్న ఆకులను ఎత్తి బయటపడేశారు. అనన్య వద్దు అని వాళ్ళని వారిస్తున్నా మాకు అలవాటులే అత్త అని చెప్పి అక్కడ ఇంకా మిగిలిన గిన్నెలన్నిటినీ కూడా తీసుకెళ్ళి టేబుల్ పైన సర్దేశారు. అంతవరకు వాళ్ళు చేసిన అల్లరి మరిచిపోయి ప్రేమగా చూసి చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు అని అంది. యశ్వంత్ మాధవ్ మా ఇంట్లో కూడా మేము మా అమ్మ వాళ్ళకి ఇలాగే చేస్తాం అని చెప్పి తిరిగి వాళ్ళు ఆడుకునే గదికి వెళ్ళిపోయారు. పూజ గదిలో సారి సామాన్లు సర్దుతూ కుస్తీ పడిన నలుగురు ఆడవాళ్ళు చెమట్లు కక్కుతూ బయటికి వచ్చి హాల్లో ఫ్యాన్ కింద కూలబడ్డారు. అప్పటికి టైం 1 గంట అవుతూ ఉండడంతో సావిత్రి గారు ఒసేయ్ మీ ఆయనలకు అన్నాలు పెట్టండి, 3 గంటల నుంచి సారి పంచిపెట్టడం మొదలు పెడితే 6 అవుతుంది. మీ ప్రయాణం రాత్రి 10 బస్సు కాబట్టి అంత ఇబ్బంది అవదులే. పొద్దున్న పక్కింటి పార్వతికి చెప్పొచ్చాను, వాళ్ళు ఒక 6 వరకు వస్తారులే, ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు ఒకవైపు వాళ్ళు ఒకవైపు పంచిపెడితే త్వరగానే అయిపోతుంది. కాకపోతే ఎవరితోనూ సోది ముచ్చట్లు పెట్టకుండా త్వరగా కానిచ్చేయండి అని అన్నారు. సర్లే అమ్మా అని ముగ్గురు అని వాళ్ళ ఆయనను డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచి వాళ్ళ ముగ్గురికి వడ్డించారు. పిల్లల భోజనాలు అవ్వగానే వాళ్ళ గదికి వెళ్ళడంతో ఉజ్వల్ కూడా అక్కడే ఉండి మీ అత్త ఏం చేస్తుందిరా అని అడిగాడు. అత్త ఇప్పుడే మాకు భోజనాలు పెట్టింది, ప్రస్తుతం ఖాళీ అనుకుంటా అని చెప్పాడు మాధవ్. అవునా, అయితే మీ అత్తను కూడా ఇక్కడికి తెచ్చేయండి, మన గ్యాంగ్లో కలిపేసుకుందాం అన్నాడు. అందరూ ఓ అని గట్టిగా అరిచి అనన్య ఎక్కడ ఉందా అని చెప్పి వెతికి వాళ్ళు ఉన్న గదికి తీసుకుని వెళ్ళారు. ఆ గదిలో ఉన్న పెద్ద మంచంపై మధ్యలో గోడకి ఆనుకుని మఠం వేసుకుని కూర్చుని ఉన్నాడు ఉజ్వల్. ఉజ్వల్ని అలా చూసి అనన్య చిన్నగా నవ్వి ఒక పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఉజ్వల్ చుట్టూ తన మేనల్లుళ్ళు కూర్చునున్నారు. బుజ్జిపాప స్వీటీ ఉజ్వల్ ఒడిలో చక్కగా కూర్చుని ఉంది. అందరూ సరదాగా జోకులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. అనన్యకు వాళ్లతో పాటు సరదాగా నవ్వుతూ జోకులు వేస్తూ మాట్లాడాలని అనిపిస్తున్నా వాళ్ళకి తనకి వయసులో పెద్ద వ్యత్యాసం లేకపోయినా ఏదో తెలియని ఇది తనని పెద్దదానిలాగా చేయడం మూలాన వాళ్ళ మాటలకి చిన్నగా నవ్వుతూ అలా ఉండిపోయింది. పెద్దవాళ్ళ భోజనాలు అవ్వడంతో శ్యామల అనన్యని పిలిచి ఉజ్వల్కి భోజనం పెట్టమని అన్నీ అక్కడే ఉన్నాయని చెప్పింది. అనన్య సరే అని ఉజ్వల్తో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఉజ్వల్కి వడ్డించి తను కూడా వడ్డించుకుంది. అన్నాన్ని కెలుకుతూ కూర్చున్న అనన్యని చూసి ఏంటి మేడం గారు, కొంపతీసి వంట కూడా మీరే చేశారా ఏంటి, తినడానికి భయపడుతున్నారు అని జోక్ చేశాడు. అనన్య సరుక్కున ఉజ్వల ఎడం చేతి మీద తన ఎడం చేతితో చిన్నగా కొట్టి మీకెప్పుడూ జోకులే, నేను వంటలో సాయం చేశాను అంతే, నేనేం చేయలేదులేండి అని మూతి తిప్పి మొహం పక్కకి పెట్టుకుంది. ఉజ్వల్ అనన్య బొగ్గు పట్టుకుని లాగి అబ్బో మేడం గారికి అలకపోనారన్నమాట, ఏదో సరదాగా అన్నానులే, ఏంటి మొహం ఎందుకు అలా డల్గా పెట్టుకున్నావు, ఏమైంది అన్నాడు. ఏం లేదులేండి మామూలుగానే ఉన్నా అంది. కాదు ఏదో ఉంది, మర్యాదగా చెప్పు అన్నాడు.
అబ్బా! ఏం లేదు స్వామి తినండి అంది. అలాగా అని అంటూ తను కలిపిన ముద్దను అనన్య నోటికి అందించాడు. అనన్య వద్దు అనకుండా ఆ ముద్దలు అందుకుని తను కూడా తినడం మొదలుపెట్టింది. ఉజ్వల్‌కి అనన్య వాళ్ళ ఇంటి గురించి దిగులు పడింది అని అర్థం చేసుకుని, భోజనం అయిన తర్వాత అప్పటికింకా తింటూనే ఉన్న అనన్య చేరి వెనకకి వెళ్ళి, అనన్య మెడ మీద తలవాల్చి, ముందుకు వంగి బుగ్గ మీద ముద్దు పెట్టి, భోజనం అయిపోయిన తర్వాత ఏ పనులు పెట్టుకోకుండా మన రూమ్‌కి వచ్చేయి. నీకోసం చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉజ్వల్ సడన్‌గా తనకి అంత దగ్గరగా వచ్చి, అంత ప్రేమగా చెప్పేసరికి అనన్య బుగ్గలు సిగ్గుతో బరువెక్కాయి. తను తినడం పూర్తయిన తర్వాత టేబుల్ పైన అన్నీ నీట్‌గా సర్దేసి, తిన్న కంచాలు తీసి వంటగదిలో పెట్టేసి వచ్చేసింది. అత్తగారు, ఆడపడుచులు పూజ గదిలో ఉండి సారీ పంచడానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అనన్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తూ ఉండేసరికి సావిత్రి గారు చూసి, భోజనం చేసేశారా అని అడిగారు. హా అత్తయ్య అయిపోయింది. మీరు మావయ్య ఉన్నారు అని అంది. మీ మావయ్య ఇంకా రాలేదు కదా, అందుకే చూస్తున్నా. రాగానే మీ ఇద్దరం తింటాలే. కాసేపు రెస్ట్ తీసుకో. సాయంత్రం మళ్ళీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అని తనని వెళ్ళిపోమని చెప్పారు. అనన్య సరే అని చెప్పి నెమ్మదిగా వాళ్ళ గదికి వెళ్ళి, వాళ్ళ గది తలుపు దగ్గరికి జారవేసి అప్పటికే మంచం మీద పడుకుని ఉన్న ఉజ్వల్ పక్కన వచ్చి కూర్చుంది. ఉజ్వల్ అనన్యని చెయ్యి పట్టి లాగడంతో అనన్య ఉజ్వల్ గుండెలపై పడిపోయింది. భోజనం చేసిన వెంటనే రమ్మంటే ఇంతసేపు పట్టిందా నీకు అని అంటూ తన ముక్కుతో అనన్య ముక్కును రాస్తూ తన చుట్టూ చేతులు బిగించాడు. మన అనన్య బేబీ కొత్త కాపురం అత్తవారింట్లో మొదలయ్యింది. పాపం పిల్ల బెదిరిపోతుంది. తర్వాత ఎలా ఉంటుందో మరి. నేను అన్నీ కాస్త వివరంగా సీరీస్‌లో చెప్తున్నాను కదా, మీకేమైనా బోర్ కొడుతుందా? బోర్ కొట్టేటైతే చెప్పండి. అండ్ దట్ టూ ఇలాంటివి ఈ మధ్య జరగడం లేదు కదా, సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం మంచిదే. అందుకే నేను మన పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంలో కూడా వీటిని నేను అలాగే ఉంచాననమాట. సో మరి అప్డేట్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా రిఫర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. బాయ్.